స్వరూపి పరిశుద్ధుడా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క విజ్ఞాపన కూడికలో ప్రభువా దేవుని వాక్యము ధ్యానం చేస్తూ ఉండగా చదవబడినటువంటి లేఖన భాగం బట్టి మాతో మాట్లాడమని అడుగుచూ ఉన్నాం. ఆటంకాలు, అంధకార శక్తులు దూరపరచండి యేసుక్రీస్తు నామంలో. నాయనా నీ నామానికి మహిమకరంగా ఈ యొక్క ప్రార్థనా కూడికను జరిగించి వాక్య పరిచర్య అంతటిలో తోడయండి. నాయనా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మనము చూస్తే ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో చదవబడిన వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయము చూడండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే యేసు ప్రభువారు ఆ యొక్క సమరయ అనేటువంటి గ్రామానికి వెలుపలగా మరి ఆ గ్రామం మీదుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. స్వార్థకని బయలుదేరి శిష్యులు యేసు ప్రభు బయలుదేరి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మరి చాలా సమయం ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి నడిచి వెళ్ళటం అంటే కనీసం గంట పట్టిద్దా, 2 గంటలు పట్టవచ్చు. మరి వాళ్ళు 10కో 9కి బయలుదేరారు, 2 గంటలు పట్టవచ్చు, 3 గంటలు పట్టవచ్చు. బయలుదేరినప్పుడు అక్కడ నీళ్లు తాగి ఉండవచ్చు. మరి అయితే ఈ 3 గంటలు నడవటం ద్వారా ఎండలో మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రయాణం వలన అలసిపోయాట. అలుపు ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు అలసిపోతారు? మనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి అంతా కూడాను ఖర్చు అయిపోద్ది. మనలో ఉన్న నీళ్ళు ఆవిరైపోతాయి. చెమట రూపంలో మనలో ఉన్న లవణాలు, ఉప్పు ఇవన్నీ కూడా బయటికి చెమట రూపంలో శక్తి అంతా కూడాను ధారపోసామంటాడు. శక్తిని ధారపోసామంటారు. అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రేమ దేవుని బిడ్డలారా, శక్తి అంతా కూడాను చెమట రూపంలో బయటికి వచ్చేసేసి అలిసిపోయి నీళ్ళు కూడా చెమట రూపంలో ఆవిరైపోయి ఇక లోపల నీళ్ళు కూడా లేక గొంతెండిపోయి ఆ పరిస్థితుల్లో మనకి అలసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసు ప్రభు అంతటోడే అలిసిపోయాడట కదండి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని. దేవునికి ఆ బావి యొద్ద కూర్చుండెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు యాకోబు బావి ఉంది, యాకోబు బావి దగ్గర కూర్చొని విశ్వాసముతో ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా వచ్చి దాహము తీరుస్తారు. శిష్యులుంటే శిష్యుల్ని పంపించాడు, ఆహారం తీసుకొని రండి, నేను ఇక్కడ బావి దగ్గర కూర్చొని ఎవరైనా వస్తే నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను. యేసు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా 2 రకాల దాహాలు ఉంటాయి. మనం కూడా ఎన్ని రకాల దాహాలు ఉండాలి? ఒకటి శరీర సంబంధమైన దాహము, 2 ఆత్మ సంబంధమైన దాహం తీర్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే యేసు ప్రభు విశ్వాసంతో ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవ్వరు కూడా లేని పరిస్థితుల్లో ఒక ఆమె బయలుదేరి వచ్చింది. ఎవరామె? సమరయ స్త్రీ.
దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క సమరయ స్త్రీ అప్పుడు దాకా ఏమనుకుంటుందంటే నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళాలనుకోలే. మనసులో ఏదో వేరే వేరే పనులు చేసుకుందాం అనుకుంటుంది. సడన్గా యేసుప్రభు ఎప్పుడైతే ఆ బావి దగ్గరకు వచ్చాడో దేవుడు ఆమె ఆలోచనలను ఏం చేశాడు? మార్చాడు. దేవునికి స్తోత్ర. ఎవరి నిమిత్తం మార్చాడంటే యేసుప్రభు నిమిత్తం మార్చాడు. ఆమె వేరే పని ఏ కూరగాయలు తేవాలనుకుందో లేకపోతే ఏం చేయాలనుకోపోయిందో మరలా అదంతా మానేసి ముందు నీళ్ళు తీసుకొద్దాం అనేటువంటి ఒక ఆలోచన ఆమెకి వచ్చింది. దేవుని బిడ్డారా, ఎవరి కోసం? యేసు ప్రభు కోసం. యేసు ప్రభు ఒక దాహము కలిగి ఉన్నాడు. ఆయన దాహం ఏందంటే మొదటిగా ఆత్మదాహము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. ఒక ఆత్మ రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన దీనత్వము కలిగి ఆకలి దప్పులతో శ్రమలోను ఎండ దెబ్బలోను సలసిపోయి ఆ యొక్క ప్రయాణంలో ఎంతో బడలికతో ఆత్మలో తీవ్రత కలిగి ఆత్మ రక్షించబడాలి అనే ఉద్దేశంతో ఆడకొచ్చాడు. ఆడకొచ్చినప్పుడు మరి ఆయన అవసరాలు కూడా మనం దేవుని పరిచర్య చేస్తున్నాము, దేవుని పరిచర్య సువార్తకి వెళ్తాము. మనం దేనికి వెళ్తాము? ఆత్మలు రక్షించబడాలి, సువార్త చెప్పాలి అని చెప్పేసి వెళ్తాం. మరి అలాంటి పరిస్థితుల్లో మన అవసరాలు కూడా తీర్చబడాలిగా. హల్లెలూయా. ఇక్కడ దేవుని మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి, మీకు అవన్నీ కూడాను అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసంతో అక్కడ కూర్చున్నప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు నేను కూడా మన అవసరాలను బట్టి విశ్వాసంతో ఏం చేయాలమ్మా? చూడాలి. ఎదురు చూసినప్పుడు సమరయ స్త్రీని కనుక దేవుడు యేసు ప్రభు దగ్గరికి పంపించినట్లే నీ దగ్గరికి నా దగ్గరికి కూడా ఎవరో ఒకరిని. నెల రోజుల నుంచి మందిరం పని ఆగిపోయింది. ఇటుపక్క గోడ కట్టావు, ఇటుపక్క కట్ల. ఈరోజు అనుకోకుండా మూడు కిటికీలు సమయోచితంగా దొరికినాయి. సమయోచితంగా కిటికీలు లేకపోతే పని ఆగిపోద్ది. మేస్త్రులు వచ్చారు, కూలోళ్ళు వచ్చారు, ఇసుక ఉంది, సిమెంట్ ఉంది. కిటికీలు లేకపోతే మరి గాలి లోపలికి రావాలి కాబట్టి కిటికీలు సమయోచితంగా దేవుడు 3 కిటికీలు అందించాడు. 3 కిటికీలు పెట్టి పని పూర్తి చేసాం. నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, ప్రార్థన చేసుకుంటా. దేవుడి దినాన మేస్త్రిని రప్పించాడు, కూలోళ్ళని రప్పించాడు. దేవుని బిడ్డలారా, మళ్ళీ అది పట్టుకోవడానికి ఇంకొక వ్యక్తిని కూడా సహాయానికి నడిపించాడు. ఇక్కడ చూడండి, మన ఎదురు చూపులు ఎలా ఉండాలంటే విశ్వాసముతో ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో రాకపోతే ఇసుక పుట్టి, ఇప్పుడు యేసు ప్రభు 1 గంట రాలేదనుకోండి, ఆమె ఇంకో అని చెప్పేసి ఏదన్నా వేరే చోటకి వెళ్ళాడా? వెళ్ళాలి ఆ స్పాటు. ఎందుకంటే ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువుకి ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. యేసు ప్రభువు దేవుడితో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. ఇదిగో అక్కడికి సమరయ స్త్రీ వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. ఆమె అక్కడ కూర్చున్నట్లు, బావి దగ్గర కూర్చున్నట్టు. ఎందుకు బావి దగ్గర కూర్చోవాలనుకున్నాడంటే అది దర్శనం, దేవుని యొక్క ప్రణాళిక. అది ఎవరు కూడా మార్చలేరు. రాత్రంతా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంట? ప్రభువా, సువార్త ఎవరికి బోధించాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి బోధించాలి? ఎవరిని స్వస్థపరచాలి? రాత్రంతా ప్రార్థన ఎందుకయ్యంటే సువార్తలో జరగబోయేవి అన్ని విషయాలు ముందుగానే తెలుసుకొని దేవుని ప్రణాళికని వెళ్ళినప్పుడు ఆ యొక్క పరిచర్య సాఫీగా జరిగిపోతుంది. శిష్యుల్ని వెళ్ళమన్నాడు, కూర్చున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన రీతిని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమరయ స్త్రీ చూడండి. మరి జాన్ బయట్ గారని ఒక ఆయన ఉన్నాడు.
ఆయన తవ్వకాలు మొదలుపెట్టి యెరూషలేములో యేసు ప్రభు సిలువ వేయబడిన స్థలము, సమాధి స్థలాలు, తర్వాత మందసం ఎక్కడుందోని వాళ్ళు అంతా ఎదుగుతున్నారంట. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఆలోచన వచ్చింది నాకు. ఎదుగుతూ ఉంటేనంట, ఆ తవ్వకాలు ఎతుకుతూ ఉంటే అక్కడ మరి ఒక స్థలంలో ఇక్కడ మందసం ఉంటుంది అని చెప్పేసి అక్కడ పోయిన తర్వాత ఇదిగో ఇక్కడ మందసం ఉంటుందని ఆ శాస్త్రవేత్త తనంతట తాను అనకుండా అన్నాడంట. తన ప్రమేయం లేకుండానే ఆ మాటలో ఇక్కడ మందసం ఉంటుంది తవ్వండి అని అన్నాడంట. నిజంగానే అక్కడ తవ్వితే అక్కడ ఒక గుహ బయటపడిందంట. లోపల చెక్కు చెదరకుండా మందసం లోపల ఉందంట. దానిని ఎవరన్నా తీసుకెళ్తారని దేవదూతలను నలుగురంట ఆ మందసానికి చుట్టూ కాపలా, ఎవరు మీరంటే మేము మందసాన్ని ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారేమో అని చెప్పేసి మేము కాపలా ఉన్నాము అని ఆయనతో చెప్తే, తరువాత ఆ యొక్క కరుణాపీఠము, బంగారంతో చేయబడిన కరుణాపీఠాన్ని ఆయన లేపుతుంటే అంత బరువు లేగవట్లేదంట, మందసం మీద ఉందంట. అది దేవునికి స్తోత్రం. వాళ్ళు వచ్చి సహాయం చేసి వాళ్ళు లేపారంట. ఆ పెట్టె తీస్తే లోపల రాతి పలకలు, మోషే కాలం నుంచి చేయబడినటువంటి చెక్కబడిన రాతి పలకలు లోపల ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సిలువ వేసిన స్థలానికి క్రింది భాగంలో, ఆ మందసం కింది భాగంలో ఉంటేనంట ఆ రక్తం కారుకుంటూ అప్పుడంట యేసు ప్రభు సిలువ వేయబడ్డ ప్రాణం విడిచినప్పుడు అంటే ఇదిగో ఆ రెండుగా చీలిందంట. భూకంపం వచ్చి కొండ గొల్గొతా కొండ రెండుగా చీలి ఆ రంధ్రంలో ఉండంట ఆ రక్తము ఆ గుహలోకి వచ్చి ఆ మందసము మీదుగా అక్కడ కరుణాపీఠం మీదుగా లోపల ఒక రంధ్రం ఉంటే ఆ మందసంలోకి వెళ్ళిపోయి అక్కడ రక్తం అంతా కూడా అక్కడ అట్లా ఉందంట, ఎండిపోయిందంట. అది వాళ్ళు అన్నారంట, జాన్ బయట్ గారు ఈ యొక్క రక్తము కొంచెం తీసుకెళ్ళి దీనిని పరీక్ష చేయించండి, ఎందుకంటే మనకందరికి తెలియాలి కదా అని. వాళ్ళలో ఒక దూత, చూడండి దేవుడు ఎంత కొన్నిటిని సత్యాలను బయటికి తీసుకురావడానికి. ఆ నలుగురిలో ఒకడు అన్నాడంట, దీన్ని తీసుకెళ్ళి పరీక్ష చేయించమని చెప్పేసి అంటే, ఎందుకయ్యా వద్దులే అన్నాడంట. కాదు మీరు పరీక్ష చేయించి చూపించినంటే, అప్పుడంట తీసుకెళ్ళి పరీక్ష చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదంట అందులోనంట క్రోమోజోములు చనిపోలేదంట. ఆ రక్తానికి ఇప్పుడు కూడా ఇది చనిపోయినటువంటి వ్యక్తిది కదా, ఇది జీవం ఉండదు అంటున్నారంట. లేదు వాళ్ళు వద్దు అంటున్నారంట శాస్త్రవేత్తలు. మేము పరీక్ష చేయము, వద్దు, చచ్చిపోయింది కదా, ఆ రక్తం కూడా చచ్చిపోయింది అంటున్నారంట. లేదు మరలా ఎందుకంటే వాళ్ళు నలుగురిలో ఒకరు చెప్పారు కదా, ఆ రక్తాన్ని పరీక్ష చేస్తే అవన్నీ కూడా బ్రతికి ఉన్నటువంటి ఇప్పుడు కూడా యేసు ప్రభు రక్తంలో జీవకణాలు బ్రతికే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు మన పరీక్ష చేస్తే మనకి చచ్చిపోయి ఉంటాయి రక్త కణాలు. చూడండి, అది అంత పరిశుద్ధమైనటువంటి రక్తం అయితే అలాగా మరణం లేదా రక్తానికి. హల్లెలూయా. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ, మనము ఒకటి చేయాలనుకుంటే ఆత్మ ఇంకోటి చేపించింది. అందుకని బైబిల్లో అంటాడు, ఆత్మచేత నడిపించబడేవాడు గాలి చేత అటు ఇటు కొట్టబడ్డవాడిలాగా ఉంటాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇటు పోతాడు కాసేపు, ఇటు పోతాడు కాసేపు, ఇటు పోతాడు, నలు దిక్కులు ఎటు ఆత్మ ఎటు నడిపించిందో తెలియదు. ఇక్కడ ఆత్మ జాన్ బయట్ గారిలో నుండి తన ప్రమేయం లేకుండా ఇక్కడ నిబంధన మందసము ఉన్నది, తవ్వండి అని చెప్పేసి చెప్పిందంట. నేను చెప్పాలనుకోలేదు, నాకు తెలియదు, నాలో ఆత్మ అలా పలికించింది. తవ్వితే అక్కడ గుహ ఉంది, అందులో నిబంధన మందసము
ఇర్మియా గుహ అప్పుడు మరి ఆ యుద్ధం చేసి వాళ్ళు ఆ గుహలో ఆ మందసాన్ని దాచిపెట్టారు. కరెక్ట్గా సిలువలో నుండి కారినటువంటి రక్తం మందసంలోకి వచ్చింది. చూడండి, అట్లాగే ఇక్కడ ఈమె కూడా మరి యేసు ప్రభు దర్శించబోతున్నాడు కాబట్టి, యేసు ప్రభు యొక్క సువార్త వినబోతుంది కాబట్టి ఈమె ముందుగానే ఆత్మ దర్శించింది, ఆత్మ తీసుకొని వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. కొత్తగా దేవుళ్ళలోకి వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా భలే ఉంటుంది. నేను కూడా దేవుళ్ళలోకి రాబోయే ముందు, రక్షించబడబోయే ముందు నేను తుళ్ళూరు వెళ్దామని బస్ స్టాండ్లో తుళ్ళూరు గ్రామం అప్పటికి సూసైడ్ చేసుకొని చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండి ఆ ఊళ్ళో ఉండకుండా ఎక్కడన్నా ప్రశాంతంగా వేరే చోటకి వెళ్దామని అమరావతి బస్ స్టాండ్లో ఉండి అప్పుడు అనారోగ్యంతో చాలా బాగా కప్పుకొని అట్లాగా వచ్చేసి ఒంటరిగా వచ్చి బస్ స్టాండ్లో ఉంటే అక్కడ నుంచి పాస్టర్ గారు, మా బాబాయ్, ఆయన వేరే చోటకి పొన్నూరు వెళ్దాంపా, నేనే ఖర్చు పెట్టుకుంటాను, తీసుకెళ్తానని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ వాక్యం విన్నాను. తెల్లారే బాప్తీసం నా నోట్లోంచి ఏదో వచ్చేసేసింది. నాకు అంతకుముందు బాప్తీసం తీసుకుందాం అనేటువంటిది లేదు అసలు. ఆ రాత్రి నేను బాప్తీసం తీసుకుంటాను, ఈ జీవితం మార్చుకో, ఈ జీవితం ఎందుకు, నేను మారాలి అనే ఉద్దేశంతో బాప్తీసం తీసుకుంటానని నోట్లోంచి వచ్చేసి. చూడండి, కొన్ని విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు నోట్లో నుంచి వచ్చినప్పుడు ఎమ్మటే దాన్ని చేసేసేయాలి. అది దేవుడు యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం. ఎవరన్నా వచ్చి బాప్తీసం తీసుకుంటానంటే అది దేవుడు చెప్పినటువంటి మాట, వాళ్ళ నోట పలికించినట్టు వాళ్ళకి బాప్తీసం వాళ్ళు ఇవ్వాలి. ఆ రోజు వద్దన్నారు, తెల్లారి మళ్ళీ ఏమనుకున్నారో వాళ్ళు, సరే తీసుకోయ్యా, మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ అప్పుడు వచ్చిన అవకాశం అక్కడ ఉండదు, మళ్ళీ మారిపోతాడేమో అనుకున్నారేమో. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ సమరయ స్త్రీని యేసు ప్రభు మరి ఎదురు చూస్తూ ఉన్నాడు, విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మరి ఆమెని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మందుకు తీసుకొచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈమె యేసు ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన దాహము తీర్చడానికి, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క దాహము, అలసినటువంటి ఆ యొక్క దాహమును తీర్చడానికి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు హల్లెలూయా. దేవుడంట అలసినటువంటి వారి యొక్క ఆశను తృప్తిపరుస్తాడంట. మనము కూడా కొంత ఆత్మ సంబంధముగా కొంతేంది ఎంతో ఎక్కువగా ఆశ కలిగి ఉండాలి. అనేకమైనటువంటి ఆత్మలను రక్షించాలి. దేవుని ఒక బలమైనటువంటి ఆత్మాభిషేకాన్ని నేను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆశ కలిగి ఉండాలి. దేవుని కొరకు మంచి సేవ చేయాలి, సేవ పరిచర్య కొనసాగించాలి అనేటువంటి ఆశ. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇదివరకు సువార్త ప్రకటన అంటే కావాలని 10ంటికి లేకపోతే 11ంటికి మంచి ఎండలో బయలుదేరి హైదరాబాద్ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో నడిచి వెళ్తూ ఉంటే ఆ గుడిసెల్లోనూ అక్కడ చిన్న ప్రార్థన పెట్టి వాక్యం చెప్పి అలాగ వచ్చి హైటెక్ సిటీకి వచ్చేలాగే 2-3 అయ్యింది. అలిసిపోయి వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ ఆహారం తిని మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకునేవాళ్ళు. మళ్ళీ నైట్కి ఎక్కడన్నా సువార్తకి వెళ్ళిపోయేవాళ్ళు వాకింగ్ చెప్పడానికి.
బాగా చేసాం స్వార్థ పరిచర్యలో. ఈ రాత్రికాల సమయంలో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమెను నీళ్ళు అడుగుతున్నాడు. నీళ్ళు అడిగితే ఏమంటుంది ఆమె? అమ్మా, నాకు తాగటానికి దాహంనకు నీళ్ళిమ్ము. ఆమె ఇచ్చిందండి? ఇవ్వాల. మీరు వేరు, మేము వేరు. ఇక్కడ గమనించండి, మీరు సమరయులు, మీరు యూదులు, మేము సమరయులం. క్యాస్ట్ ఫీలింగ్ ఏమండి? చాలా సందర్భాల్లో క్యాస్ట్ ఫీలింగ్ మాటలు. ఒకసారి యేసుప్రభు అంటాడు, నేను దేవునికి స్తోత్రం, ఇజ్రాయేలీలకు మాత్రమే స్వస్థపరచడానికి వచ్చానంటాడు. కానీ స్వస్థపరచకుండా ఉన్నాడా? కనాని స్త్రీని స్వస్థపరిచాడు. మరి ఎందుకన్నాడా అంటే ఆ మాట పరీక్షించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది హృదయంలోనే క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కానీ పైకి అంటారు, పరీక్షించడానికి అంటూ ఉంటారు. యేసుప్రభు ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఆ ఫీలింగ్ ఏ ఫీలింగ్ లేదు, కానీ పరీక్షించడానికి కనాను స్త్రీతో అన్నాడు. చూడండి, క్యాస్ట్ ఫీలింగ్ అనేటువంటిది ఉండకూడదు. ఇక్కడ మరి ఈమె సమరయ స్త్రీ, యేసుప్రభు ఏమో యూదుడు. అయితే ఆమెకి సువార్త ప్రకటించలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటించాడు, ఆమెకు రక్షణను కూడా ఇచ్చాడు. యూదులకేనా రక్షణ? కాదు. యేసుప్రభు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే సమరయ స్త్రీకి రక్షణ ఇచ్చేవాడా? ఇవ్వడు. ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఆమె కోసం అసలు ఎదురు చూసేవాడా? ఆ బావి దగ్గర కూర్చొని. యేసుప్రభుకి క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఏ ఫీలింగ్ లేదండి. మనము కూడా ఆ భేదాభిప్రాయాలు మనల్లో పెట్టుకోకుండా ఉండాలి. కనాను స్త్రీ కూడా చూడండి, అక్కడికి వచ్చినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, పిల్లల యొక్క తీసి కుక్క పిల్లలకి వేయటము యుక్తము కాదు. హల్లెలూయా. నేను ఇజ్రాయేలీలు నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను. నేను వాళ్ళకే సువార్త ప్రకటిస్తాను, వాళ్ళనే స్వస్థపరుస్తాను, మీకు స్వస్థత ఇవ్వను అంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఆమె తగ్గించుకుని ఆత్మీయతను కనపరిచిందో, ఆమెలో ఆయన ఏ ఫీలింగ్ పెట్టుకోకుండా ఆమెకు కూడా రక్షణను ఇచ్చాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఆదరించాడు. దేవుని బిడ్డలారా, ప్రేమను చూపించాడు. ఆయన పరీక్షించడానికి ఆ మాట అన్నాడే, కానీ వేరే ఉద్దేశము కాదు. రాత్రికాల సమయంలో చూసినట్లయితే ఇక్కడ సమరయ స్త్రీ ఎవరయ్యా అంటే ఒక భయంకరమైన వ్యభిచార పాపంలో ఉన్నటువంటి స్త్రీ. ఏమో నీళ్ళు చేదుకోవటానికి వచ్చింది. యాకోబు బావి, యాకోబు అంటే యాకోబు తవ్విన బావి ఎట్టుంటుందంటే యాకోబులాగే ఉంటుంది. హల్లెలూయా. యాకోబు ఎవరయ్యా అంటే మోసగాడు. ఆ బావిలో నీళ్లు తాగినా కానీ మోసం. కొన్ని బావిలో నీళ్ళు తాగుతాం, పోవడానికి పోయి తాగడానికి వెళ్తామా, అమ్మో దాహం తీరిద్ది అని అవి తాగిన తర్వాత ఇంకా ఎక్కువ ఇద్ది, దాహం ఎక్కువ ఇద్ది, వేడి చేసిద్ది. చల్లగుంటేనేగా దాహం తీరేది. ఇంకొకరు వేడి చేసి ఇంకా ఎక్కువ తాగాలి అనిపించి ఇంకా ఎక్కువ తాగుతాం, మరలా తాగుతాం కొన్ని బావుల్లో నీళ్లు తాగితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నేనిచ్చు నీళ్ళు, నీవిచ్చు నీళ్ళు తాగితే మరలా దప్పిక అవుతుంది. చూడండి, నీళ్ళల్లో మరి యేసు ప్రభు ఇచ్చేది కూడా నీరే. అది తాగితే ఎందుకంటే తాగం ఎక్కువైంది అంట. అందులో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎందుకు దాహం వేసిద్దంటే పాపం చేసినటువంటి వ్యక్తిలో పాపం చేయటం ద్వారా అగ్ని పుట్టిద్ది. చెడు అగ్ని, అది కామాగ్ని, కోపాగ్ని, ఇవన్నీ కూడా అగ్నులే. ఏ అగ్ని అంటే అది కూడా అగ్ని కూడా దేవుడే కదా అంటారు, కాదు, ఇది చెడ్డ అగ్ని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ అగ్ని దహించి వేస్తుంది మనిషిని అనారోగ్యం పాలు చేసి. చూడండి, మాడిపోయినటువంటి అన్నం కూరలాగా అయిపోతాడు, మాడిపోతాడు. ఈ అగ్ని ద్వారా ముఖం మాడిపోద్ది, లోపల ఉన్నటువంటివి మాడిపోతాయి, ఫీజులు మాడిపోతాయి, సరైన వెలుగు ఉండదు, నల్లగా అయిపోతారు ఈ అగ్ని ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
అయ్యా ఆ జీవజలము నాకు ఇమ్ము. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? నేను ఎందుకు అడుగుతుందంటే జీవజలం చెప్పమంటావా? ఆమె ఎందుకు అడుగుతుందంటే, అయ్యా ఈ అసలు బావి లోతైంది, నేను చేతుకోలేకపోతున్నాను, అంత దూరం నుంచి నేను వచ్చి రావడం దేనికి, ఎంత లోతులో చేదుకొని పోయే కన్నా నువ్వేదో ఆ జీవజలం ఏదో ఇస్తే నేను ఇంటి దగ్గరే ఉండి ఇక్కడికి రావటం తవ్వుకోవటం రెండు పోతాయి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సమయంలో నేను కనుక్కుంటే ఏమనేవాడిని అంటే, చక్కగా అమ్మ మీ ఇంటి దగ్గర బోరింగ్ పంప్ ఒకటి లేకపోతే నల్ల నీళ్ళు ఒకటి పెట్టుకో, చక్కగా అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అనొచ్చు. దేవునికి స్తోత్రం. మీ ఇంటి దగ్గరే చక్కగా నీళ్ళు వస్తాయి కదమ్మా. జీవజలము తోడుకోవటానికి మనం కష్టంగా ఉండి కాదు, కానీ లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళలేకపోవడానికి కారణం కాదు, కానీ జీవజలము ఎందుకయ్యా అంటే ఏదో కష్టమని కాదు. జీవజలం ఎందుకంటే మరలా దప్పిక కాకుండా ఉండటానికి. మరలా తాగితే దాన్ని బైబిల్ భాషలో ఏమంటారు చెప్పండి? తాగుబోతు. మరలా తింటే తిండిపోతు. ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. హల్లెలూయా. ఆత్మచేత శరీర క్రియలని చంపిన ఎడల మనం ఏం చేస్తాం? జీవిస్తాము, జీవము కలిగిన వారిగా ఉంటాము. ఆత్మ అంటే ఏంటంటే జీవజలము. ఆత్మ అంటే ఏందమ్మా? ఆత్మకు మరో పేరేంది? జీవజలము. ఈ జీవజలంలో జీవం అనేటువంటిది ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే ఆ జీవజలము అది మామూలు నీరే. ఆ నీటిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ అగ్నితో పరిశుద్ధపరుస్తున్నాడు. అగ్ని ఎక్కువగా అందులోకి వెళ్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ అగ్ని, ఎక్కువ పరిశుద్ధ. చూడండి, మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టినప్పుడేమో చల్లగా ఉంటాయి. పొయ్యి బాగా మరగదీస్తే నీళ్ళు ఎట్లా ఉంటాయి, అందులోకి ఏం చేరింది? దాని నిండా అగ్ని, నీటి నిండా అగ్ని స్టోర్ అయి ఉంటుంది. ఈ జీవజలంలో ఏముందంటే పరిశుద్ధ ఆత్మ అగ్ని, జీవం అనేటువంటిది ఈ నీళ్ళల్లో ఎక్కువగా ఉన్నది. అందుకనే ఇది పరిశుద్ధపరచబడి, అగ్ని చేత పరిశుద్ధపరచబడి జీవజలం తాగటానికి ఎట్లా ఉంటాయో తెలుసా అమ్మా? మధురముగా ఉంటాయంట. కొన్ని నీళ్ళు తాగితే ఎట్లుంటాయమ్మా? సప్పగా ఉంటాయి. అంటే ఈ అందులో ఏమున్నట్టు? జీవం ఉన్నట్ట లేనట? జీవం లేదు, అందులో చీకటి ఉన్నట్టు. అవి తాగినా కానీ మనం మరి ఎట్లాగంటే మనం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి ఏ నీళ్ళు తాగినా కానీ మనలోకి అగ్ని వస్తుంది కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఈమె అడుగుతుంది, అయ్యో ఆ నీరు నాకు, ఆ జీవజలము నాకు ఇందాకేమో యేసుప్రభు అడిగితే ఇవ్వనంది, ఇప్పుడేమంటుంది? అయ్యా నాకు అంటుంది. చూడండి ఎంత అసలు. అంటే నువ్వు ఇవ్వు కానీ యేసుప్రభు అయితే ఇవ్వాలా? హల్లెలూయా. కానీ యేసుప్రభు ఆత్మదాహం కలిగినట్టు కాబట్టి, ఆత్మ రక్షించబడాలి కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, మనం మన జీవితంలో కూడా ఎదుటి వాళ్ళు ఇచ్చినా ఈగిపోయినా మనం ఏం చేయాలి? ఇచ్చేవారంగా ఉండాలి. ఆమె నీళ్ళు ఈగిపోయినా యేసుప్రభు ఈయకుండా ఉండడా జీవజలాన్ని? ఆయన అందరికీ కూడాను, మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడంట. మనుషులందరి మీద అంట ఆత్మను కురమి, అందరికీ వద్దన్నా కానీ ఇస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఒక మాట చెప్పేసి ముగించి వేస్తాను, ఎందుకంటే సిలువ ధ్యానం కాడకు రావాలి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే జీవాన్ని ఇవ్వటానికి. ఆ జీవం కూడా ఎలా అంటే ఎక్కువ జీవము, ఎక్కువ సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆ సమృద్ధి జీవం ఎక్కడుంది చెప్పండి? అసలు కాడికి వచ్చాం.
ముగించుకుందాం. ఎక్కడ ఉంది చెప్పండి? సిలువలో ఉన్నది. సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యలో సమృద్ధి జీవము. సిలువలో వేలాడుతున్న యేసయ్య నరాలు దేంతో పోల్చాలి? ఇక్కడ ఒక వైర్లు, కరెంటు వైర్లతో పోల్చాలి. ఆ నరాల్లో ఏముంది? యేసు రక్తము ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే నరాల్లో పరిశుద్ధాత్మ అగ్ని కూడా ప్రవహిస్తూ ఉంది. వెలుగు, జీవము. జీవము అనేది ఎట్లాగంటే ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగే జీవము, జీవమే వెలుగు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు రక్తాన్ని చిందించాడు. ఎందుకు చిందించాడు అంటే సమృద్ధి జీవం ఉన్నటువంటిది యేసు రక్తము. చివరి రక్తపు బొట్టు వరకు కూడాను మన కొరకు ఎందుకు చిందించాడంటే ఆ రక్తంలో ఎక్కువగా పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధమైనటువంటి వెలుగు ఆ రక్తంలో ఉన్నది. ఇప్పుడు జీవజలం అంటే ఏదంటే అసలు సమృద్ధి జీవజలం. ఇది మామూలు జీవజలము అదైతే ఏ జీవజలం? జీవజల నదుల్లో ఏమో మామూలు జీవజలం అంటున్నాము. ఈ యేసుక్రీస్తు రక్తంలో నుంచి వచ్చేటువంటి, యేసుక్రీస్తు నరాల్లో నుంచి, యేసు ప్రభు శరీరం నుంచి కారుతున్నటువంటి రక్తము, ఇది సమృద్ధి జీవజలముగా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి జీవజలం. మామూలు తాగే నీళ్ళు మామూలు జీవజలం అయితే యేసు ప్రభు రక్తము సమృద్ధి జీవజలము. కాబట్టి రాత్రికాల సమయంలో చూడండి, జీవజలం వలన మనలో కలిగేటు యేసు రక్తం మనలోకి వస్తేనంట పాపము కడిగివేయబట్టమే కాకుండా పాపము కూడా చేయకుండా ఉండే శక్తి యేసు రక్తము మనకి ఇస్తుంది. వాక్యము, ప్రతి వాక్యము కూడా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా 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 పాపం అనేటువంటి దప్పిక ఆపివేయటానికే ప్రతి వాక్యము కూడా ఉన్నది బైబిల్లో. బైబిల్లో ప్రతి ఆజ్ఞ, ప్రతి వాక్యము దేని కొరకై అంటే పరిశుద్ధంగా ఉండటానికి, పాపము మానివేయటానికి. ఏ ప్రవక్త వచ్చి చెప్పినా ఎట చూపిస్తాడు? ప్రవక్త ఏలెత్తి చూపించేవాడు ప్రవక్త. ఇదిగో నీలో ఈ పాపం ఉంది దావీదు, నీలో ఈ పాపం ఉంది, పశ్చాత్తాపడు, దేవుణ్ణి ఒప్పుకో, కృప పొందుకో. దేవునికి స్తోత్రం. ప్రతి ప్రవక్త కూడా ఏం చెప్పారంటే వచ్చి పాపము చేయొద్దు, ఇది పాపం అంటే ఇది, నువ్వు చేసిన పాపం ఇది, దేవుడు చెబుతున్నటువంటిది ఇది, నువ్వు చేయబాకు. అదే జీవజలం, పాపాన్ని ఆపివేసేదే. మరలా మరలా చేయకుండా, మరలా మరలా తాగకుండా. మరలా మరలా తాగటం అంటే మరలా మరలా చేయకుండా ఉండటం, పాపం చేయకుండా ఉండటం. నిజంగా యేసు ప్రభు ఇచ్చిన జీవజలం ఏంటంటే ఆమెలో ఉన్న పాపాన్ని ముందు బయటపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆమెలో ఉన్నటువంటి పాపాన్ని చెప్పాడు, తర్వాత చేయొద్దు అన్నాడు. ఇక ఆ రోజుతో ఆమె జీవితం మారిపోయి మరలా ఆ వ్యభిచార పాపం అనేటువంటిది చేసిందా? హల్లెలూయా. ఎందుకంటే ఆమె ఎందుకు పాపం చేస్తుందంటే ఈ బావి నీళ్ళు తాగి, యాకోబు బావి నీళ్ళు తాగి, యాకోబు చేసిన మోసగాడి ఆ యొక్క మోసపూరితమైన నీళ్ళు మనం కూడా ఈలోక సంబంధమైనటువంటి నీళ్లు తాగి, ఈలోక సంబంధమైనటువంటి ఆహారము, ఈలోక సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా మనము అందులోనే పడిపోతున్నాం. కానీ ఈలోక సంబంధమైనటువంటిది కాదు. కానీ ఇక్కడ చూడండి, ఈ జీవజలము పరలోకంలో ఉందంట, నది అంటది. ఆ నది నువ్వు అటు చూస్తే ఆ నది డైరెక్ట్గా నీలో ప్రవహించిద్దంట. నువ్వు గ్లాసు పెట్టుకొని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా,
గ్లాస్ పెట్టుకొని, కొండలో పెట్టుకొని, ఫ్రిడ్జ్లు పెట్టుకొని తాగేది కాదు. అది డైరెక్ట్గా నీలోకే కల్వారి సిలువలో నుండి జీవజలముల నది అయినటువంటి యేసయ్య నుండి, ఆ యొక్క జీవజలపు ఊట అయినటువంటి యేసయ్యలో నుండి డైరెక్ట్గా ఆయన హృదయంలో నుండి పారినటువంటి జీవధారలు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. సామెతల గ్రంథంలో చెప్పినటువంటి మాట అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు బయలుదేరితే? వాక్యానుసారంగా జీవిస్తే. వాక్యానుసారంగా జీవిస్తే నీ హృదయంలో నుంచి జీవజలనాధారాలు బయలుదేరతాయి. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డ, నువ్వు నీలో నుండి జీవజల నదులు పారాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యము చదువుతూ ఉండగా వెలుగు కలిగెను. వాక్యం చూస్తే, వాక్యాన్ని చదువుతుంటే ఏం కలిగిద్దంట? వెలుగు కలిగిద్దంట. వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే వెలుగు కలిగిద్ది మన మీదకి. వాక్యం బోధిస్తున్నా వాక్యానుసారంగా ఇంకా జీవిస్తుంటే అంతకంటే ఇంకా వెలుగు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే, నీ జీవితాన్ని మార్చుకుంటే నీలోనికి జీవజల నదులు ప్రవహించి నీలో నుండి జీవధారలు బయలుదేరతాయి అంట. రాత్రికాల సమయంలో కల్వారి సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య సమృద్ధి జీవజల నది. ఆ నది ప్రతి పాపి హృదయంలోనికి ప్రవహించాలి అంటే మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. తర్వాత పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి మనము గనక పరిశుద్ధ జీవితాన్ని జీవించినట్లయితే ఆ యొక్క జీవాన్ని సమృద్ధిగా పొందుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడేటువంటి వారముగా ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము మరలా ఈ నీళ్ళు త్రాగువాడు మరలా దప్పిక కొనును. అయితే యేసయ్య ఇచ్చేటువంటి నీళ్ళు దేవుని వాక్యం అనేటువంటి నీరు. ఏ సంఘంలో దేవుని వాక్యం అనేటువంటి నీరు జీవజలంలో నది ఒడ్డున నాటబడినటువంటి వారుగా ఉంటారో, ఎప్పుడు దేవుని వాక్యము బోధించబడతా ఉంటుందో, వింటూ ఉంటారో, దేవుని వాక్యం ఎప్పుడు వింటూ ఉంటారో వాళ్ళలోకి వాక్యమే కాదంట, ఇటు నుంచి వాక్యం వస్తుంటే అటు నుంచి దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, జీవజలాలు, యేసు రక్తము, పరిశుద్ధాత్మ అగ్ని. అయ్యా వాళ్ళు ఎట్ట ఉంటారంట? ఆ యొక్క నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టులాగా ఉంటారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు జీవము కలిగి బలముగా దేవుని వాక్యం అంట బలపరిచిద్దంట మనల్ని. వాక్యము కనుక మనం విని నమ్మాలే కానీ ప్రాణాత్మ శరీరాలను బలపరిచిద్దంట అది. ఇంకొక విషయం చెప్తాను, ముగించి వేస్తాను. జీవజల నదులు మనలో పారాలి అంటే ప్రార్థన. ఇక్కడ ఏం చేస్తుందంటే, అయ్యా ఆ జీవజలము నాకు ఇవ్వు అందా లేదా? అంటేనే ఇచ్చాడా లేకపోతే అంటేనే ఇచ్చాడా? ఆమె అడిగింది, అయ్యా నాకు ఆ జీవజలము నాకు ఇవ్వమని. మనము కూడా అది దేనికి గుర్తు అంటే ప్రార్థనకి. మనలోకి జీవజలం రావాలన్నా, యేసు రక్తం రావాలన్నా, బలమైనటువంటి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం రావాలన్నా, ఎలాంటి జీవము పరసంబంధమైన ప్రతిదీ ఏది రావాలన్నా మనం ఏమి అడగాలి? దేవుని ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, శరీర క్రియలను చంపి, ఆత్మచేత శరీర క్రియలను చంపి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 40 దినములు, 40 రాత్రులు యేసు ప్రభు ఉపవాసం ఉన్న రీతిని మనము ఉపవాసం ఉండగలిగితే ఆ జీవజల నది నీలో ప్రవహించి ఆకలి దప్పులు చచ్చిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. నీలో జీవము సమృద్ధిగా ఉంటుంది.
శారీరక క్రియలు చంపవేయబడి మరణాన్ని సాతాన్ని జయించినటువంటి అనుభవంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితం కలిగి నువ్వు ప్రార్థనా జీవితంలో నువ్వు ముందుకి కొనసాగగలుగుతావు. ప్రార్థన నిన్ను ముందుకి ఆత్మీయ జీవితంలో సాఫీగా సరళముగా మనల్ని నడిపించగలిగేటువంటిదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు వాక్య ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించగలగాలి. ఆ జీవము నీలో సమృద్ధిగా ప్రత్యక్షమవుతుంది. దయచేసి దేవుని సన్నిధిలో తల వంచి కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. వాక్యం ద్వారా సూటిగా మాట్లావు. జీవజలముల నది అంటే ఏమిటో, జీవం అంటే ఏమిటో, ఎలా ప్రత్యక్షమైద్దు. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు మాలో ప్రవహించును గాక. అయా ఇదిగో నీకు స్తోత్రం. ఆ జీవజలము మాలో సమృద్ధిగా ప్రవహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలను దర్శించండి ప్రభువా. వాక్యములు ఇంకా ఏ చిన్న తప్పులు పట్టి పీడిస్తూ ఉన్నాయో ఆత్మీయ జీవితంలో ప్రతి దాని మీద బిడ్డలకు జయమును దయచేయమని అడుగుతున్నా నాయన. బలహీనతలో కృపను దయచేసే దేవుడు అయా, కృపనివ్వండి ప్రభువా. బిడ్డలు ఇదిగో దీనులై నీ సన్నిధిలో నైనా ఒప్పుకొని పాపాలు ప్రతి విధమైనటువంటి తప్పిదములను ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండగా బిడ్డలకి నైనా క్షమించి ఉచితమైన కృపనిచ్చి జీవజలాలతో నింపి కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులు ఆశీర్వాదకారులుగా తీర్చిదిద్ది నీ రాజ్యానికి పరిశుద్ధపరిచి సిద్ధపరచుకొని తోడయండి. ప్రభు రాకడికి సిద్ధపరచమని అడుగుచున్నాము. నీకు స్తోత్రాలు అయా. ఇదిగో వాక్యానుసారమైన జీవితం జీవించడానికి అనుదిన జీవాహారము దేవుని వాక్యము జీవజలములను ప్రభువా ధ్యానం ద్వారా బిడ్డలకి దయచేయండి. ధ్యానం చేసిన ప్రతి బిడ్డలు ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం. ఈ జీవము కలిగినటువంటి దేవుని సంఘ పరిచర్యని సరిహద్దులను విశాలపరచమని ఆశీర్వదించి ప్రభు రాకడికి సిద్ధపరిచి తోడయండమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.